ఎవరైనా కొత్తగా వచ్చి ముంబై చూడాలి అనుకుంటే ఎలా చూడాలి అనుకుంటే మనకి ఆన్లైన్లో ముంబై దర్శనానికి బస్సెస్ అవైలబిలిటీ ఉంటుంది. ఏ టైంకి ఎక్కడ స్టాప్ ఉంటుంది అవన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తారు. ఏమేమి ప్లేసులు చూపిస్తారు అన్నది కూడా డీటెయిల్స్ ఇచ్చేస్తారండి. ఏసీ వచ్చేసరికి 550 రూపీస్ ప్యాకేజ్ అండి. లంచ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. నాన్ ఏసీ వచ్చేసరికి 450 ప్యాకేజ్ అండి. ఇక్కడ కూడా లంచ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ ఉంటుంది. మధ్య మధ్యలో కొన్ని చోట్ల మనమే టికెట్స్ తీసుకోవాల్సి వస్తుందండి ఎంట్రన్స్ దగ్గర. లేదు మీరు ఓన్గా వెళ్ళాలి అనుకుంటే అన్ని ప్లేస్లు కూడా మనం ఓన్గా చూడడానికి నేను రూట్ మ్యాప్తో బోరివెల్లి నుంచి చెప్తున్నానండి. బోరివెల్లి దగ్గర శివాజీ నేషనల్ పార్క్ అయితే ఉంటుందండి. ఆ నేషనల్ పార్క్ చూసేసిన తర్వాత బోరివెల్లి రైల్వే స్టేషన్ నుంచి లోకల్ ట్రైన్ చర్చిగేట్కి తీసుకుని చర్చిగేట్లో మనం దిగిన తర్వాత అక్కడ గేట్వే ఆఫ్ ఇండియాకి బస్సెస్ ఉంటాయండి. ఆ బస్సు ఎక్కేస్తే మనం గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వచ్చేస్తాము. అక్కడే తాజ్ హోటల్ చూడొచ్చు, అలాగే మ్యూజియం చూడొచ్చు. ఆ బస్సుల్లోనే చాలా లోకల్ ప్లేసులు అనేవి కవర్ అవుతాయండి. అంటే బొంబాయి స్టాక్ మార్కెట్ అవనియండి, రాజాబాయి టవరు, మంత్రాలయము, విద్యాన్ భవనం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్ అవి చూడొచ్చు. మేము ఎక్కడి నుంచి మెరీనా డ్రైవ్కి వచ్చేసామండి. లేదు మీరు అక్కడంటే క్రాఫర్డ్ మార్కెట్ చూడొచ్చు, ఫ్యాషన్ స్ట్రీట్ చూడొచ్చండి. అక్కడే ఛత్రపతి శివాజీ టెర్మినల్స్ చూడొచ్చు. మేము మెరీనా డ్రైవ్ అన్నది ఏంటంటే గ్లిటర్ ఆఫ్ ముంబై సిటీ అంటారు. 3.6 లాంగ్ కిలోమీటర్స్ ఉంటుందండి. ఇక్కడి నుంచి మేము మహాలక్ష్మి టెంపుల్కి వచ్చేసాము. ఈ మహాలక్ష్మి టెంపుల్లో మనము గాడెస్ లక్ష్మి, సరస్వతి, కాళీమాత ముగ్గురిని దర్శించుకోవచ్చు అనమాట. చాలా బాగా దర్శనం అయితే మాకు అయిందండి. ఇక్కడే మనము ఒక ఓల్డ్ శివాలయం అనేది ఉంది. ఆ శివాలయాన్ని చూడొచ్చు. ఆంజనేయ స్వామిది టెంపుల్ ఉంటుందండి, శనేశ్వరం టెంపుల్ ఉంటుంది. అవన్నీ కూడా దర్శనం చేసుకోవచ్చు. బస్సులో వచ్చేటప్పుడు ఇవన్నీ కవర్ చేయడము, మార్కెట్లు చూడడము అలాంటివి అయితే పాసిబుల్ అవ్వవు. మామూలుగా మనం ఓన్గా వచ్చినప్పుడు ఏవైతే సైడ్ మార్కెట్స్ కానీ ఏవైనా షాపింగ్ చేయడం కానీ ఈజీ అవుతుంది. సో ఇక్కడ నుంచి మేమైతే ఇంటికి వెళ్ళిపోయామండి. మీరు కావాలి అనుకుంటే దాదర్ స్టేషన్లో దిగేసి అక్కడి నుంచి సిద్ధి వినాయక టెంపుల్కి వెళ్ళొచ్చు అనమాట. అక్కడ బస్సులు ఉంటాయండి సిద్ధివినాయక టెంపుల్కి. దాదర్ స్టేషన్ నుంచి సిద్ధివినాయక టెంపుల్కి వెళ్ళిపోయి సిద్ధివినాయక దర్శనం చేసుకుని దాదర్లో కొంచెం షాపింగ్ చేసుకుని తిరిగి బోరివెల్లి వచ్చేయచ్చు. మేము నెక్స్ట్ డే వెళ్ళామండి. నెక్స్ట్ డే కొంచెం మార్కెట్ అది ఎక్కువసేపు చూద్దామన్నట్టు నెక్స్ట్ డే వెళ్ళాము. హారతి టైంకి వెళ్ళడం వల్ల మేము 1.5 అవర్ లోపలే ఉండే అవకాశం వచ్చిందనమాట. సో హాయిగా హారతి అది అయిపోయాక షాపింగ్ చేసుకుని ఇంటికైతే వస్తాం. ఇలా ముంబై దర్శనం అనేది మీరు కూడా చేసుకోవచ్చు. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా